Hi students, in this video let us see the analysis of chemistry questions which were asked in APRJC 2023 entrance examination conducted on May 20th. So the booklet code is A and questions are from 126 to 150. In my previous video already physics questions analysis has been done. You can check it out in my channel, and if anybody has not subscribed my channel till now, please do subscribe it to get the latest videos. Let us see question number 126. Which of the following gases dissolve in water make the solution acidic? మళ్ళీ ఏమడుతున్నాడండి, అసిడిక్ సొల్యూషన్ అంటే ఏ గ్యాసెస్ డిజాల్వ్ చేస్తే అసిడిక్ సొల్యూషన్ అవుతుంది అనేది క్వశ్చన్. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆల్ మెటల్ ఆక్సైడ్స్ they are basic in nature అండి. అండ్ ఆల్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ అంటే నాన్ మెటల్స్ ఏదైనా ఉంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ వచ్చేసి దే ఆర్ అసిడిక్ ఇన్ నేచర్. ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఈ బిట్ ఆన్సర్ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ అసిడిక్ సొల్యూషన్ రావాలన్నప్పుడు నాన్ మెటల్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, కార్బన్ డైఆక్సైడ్ లో దిస్ ఈజ్ ఎ నాన్ మెటల్. ఓకే, దిస్ ఈజ్ ఎ నాన్ మెటల్. కాల్షియం is a metal. Sulfur trioxide, sulfur is a non metal. మళ్ళీ సోడియం ఆక్సైడ్ లో సోడియం is a metal. సో వీ వాంట్ నాన్ మెటల్ ఆక్సైడ్ ఉండాలి. మరి నాన్ మెటల్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ సల్ఫర్ ట్రయాక్సైడ్. సో ఏసీ గ్యాసెస్ మనం డిజాల్వ్ చేస్తే మనకు సొల్యూషన్ అసిడిక్ అయిపోతుంది. మళ్ళీ ఏసీ ఆప్షన్ ఎక్కడుందండి, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ నెంబర్ 2 will be the correct answer for 126. Now let us see 127. Reaction between zinc metal and concentrated sodium hydroxide produces a gas. Which of the following property shown by the produced gas? సో ఇక్కడ చూస్తే క్లియర్ గా ఇక్కడ జింక్ మెటల్ ఉంది, ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్. అంటే మనకు తెలుసు జింక్ ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ రియాక్షన్ అంటే జింక్ మెటల్స్ దే రియాక్ట్ విత్ యాసిడ్స్ అండ్ ఆల్సో bases to produce sodium zincate అంటే Na2ZnO2 plus hydrogen gas is produced. So here balance చేసుకోవాలంటే మనం ఇక్కడ 2NaOH. సో నాట్ ఓన్లీ bases అంటే acids, metals they react with acids and also bases to produce salt and hydrogen gas. సో ఈ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది కాబట్టి డెఫినెట్ గా హైడ్రోజన్ గ్యాస్ టెస్ట్ ఇట్ బర్న్స్ విత్ పాప్ సౌండ్ కాబట్టి ఆప్షన్ 4 విల్ బి కరెక్ట్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 127. నా 128. నేచర్ ఆఫ్ యాంటాసిడ్ టాబ్లెట్ ఈజ్. మళ్ళీ యాంటాసిడ్ అంటేనే డైరెక్ట్ గా అది మనకు టెక్స్ట్ బుక్ లో ఉందండి. ఇట్ ఈస్ ఎ మైల్డ్ బేస్. సో ఫర్ 128 ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ వన్. నౌ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 129. సో ఏమి ఇచ్చినాడండి ఇక్కడ, కాల్షియం hydroxide plus carbon dioxide gives rise to calcium carbonate plus H2O. Which of the following statements are true for the above reaction అన్నాడు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే దట్ ఈస్ ఏ బేస్. మనకు క్లియర్గా అర్థమవుతుంది బేస్. ఇది ఇందాక క్వశ్చన్లో మనం చూసినామండి, కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ఏ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ కాబట్టి ఇట్ ఈస్ ఏ అసిడిక్ ఇన్ నేచర్. సో బేస్ ప్లస్ యాసిడ్ ఇట్ గివ్స్ సాల్ట్ అండ్ వాటర్. సో ఇట్ ఈస్ ఏ క్లియర్లీ మనకు ఇది న్యూట్రిలేషన్ రియాక్షన్ లాగా మనకు కనిపిస్తుంది. సో లెట్ us see the options. ఫస్ట్ వన్ ఏ అంటే మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ ఉంది. మెటాలిక్ ఆక్సైడ్ రియాక్ట్స్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ అంటే ఇక్కడ ఇది మెటల్ హైడ్రాక్సైడ్ ఉంది, మెటాలిక్ ఆక్సైడ్ అనడమే తప్పు. సో దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్ ఏ. నో లెట్ us see బి. ఇట్ ఈస్ ఏ న్యూట్రిలేషన్ రియాక్షన్, ఇందాక చెప్పుకున్నాం కదా. సో దిస్ ఈజ్ ట్రూ న్యూట్రిలేషన్ రియాక్షన్. మళ్ళీ సి చూద్దాం ఒకసారి. ఏ మెటాలిక్ హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ టు ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటర్ అంటున్నాడు. మెటాలిక్ హైడ్రాక్సైడ్ అంటే కాల్షియం మెటల్ హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ ఇస్ ఏ నాన్ మెటాలిక్ ఆక్సైడ్ టు ప్రొడ్యూస్ సాల్ట్ అండ్ వాటర్. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో ట్రూ. మరి ఇక్కడ డి చూస్తే నాన్ మెటాలిక్ హైడ్రాక్సైడ్ ఉంది, ఇది మెటాలిక్ హైడ్రాక్సైడ్, నాన్ మెటాలిక్ హైడ్రాక్సైడ్ అనడం తప్పు కాబట్టి కాల్షియం హైడ్రాక్సైడ్ ని. సో డి స్టేట్మెంట్ కూడా ఫాల్స్. సో మనకు ఏమడుతున్నాడు క్వశ్చన్ లో,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని అడుగుతున్నాడు. ట్రూ వచ్చేసి బి అండ్ సి, మళ్ళీ బీసీ ట్రూ ఉన్నాయి కాబట్టి మన ఆప్షన్స్లో ఆప్షన్ నెంబర్ 2లో మనకు బిఎన్సి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆప్షన్ నెంబర్ 2 విల్ బి కరెక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 129. Now 130. Find the wavelength of a photon in centimeter whose energy is 3 to 10 power minus 8 ergs అండ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఇచ్చినాడండి, సి వాల్యూ ఇచ్చినాడు. సో వేవ్ లెంత్ కనుక్కోవాలి. సో మనకు ఆల్రెడీ సో వి నో ఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. సో ఎనర్జీ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఇక్కడ న్యూ అంటే వాట్ వీ క్యాన్ రైట్. సో వి నో velocity of a wave it is given by v is equal to nu lambda. So from this nu is equal to we have v by lambda. So ఈ న్యూ ప్లేస్ లో v by lambda ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సో e is equal to h into v by lambda. సో మనకేం కావాలండి, లాంబ్డా కావాలి. సో వేవ్ లెంత్ ఇట్ ఈస్ denoted by lambda. So we want lambda here. So lambda is equal to h into v by e. సో హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ కదండి, ఎంత ఇచ్చినాడు అది 6.626 ఇంటూ 10⁻⁻27x ఇంటూ వెలాసిటీ అంటే సి ఇచ్చినాడు ఇన్ ద క్వశ్చన్ 3 into 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్. అన్ని సిజిఎస్ యూనిట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎనర్జీ ఇట్ ఈస్ గివెన్ యాజ్ 3 into 10⁻18 ఎర్గ్స్. సో దీన్ని మీరు టోటల్గా సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుందంటే ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ -17 10⁻−18 పైకి వస్తే 10 మిగులుతుంది. సో 6.626 ఇంటూ 10 దట్ ఈస్ ఈక్వల్ టు 66.26 అండి. సో దిస్ ఈస్ ద వేవ్ లెంత్. సో దిస్ విల్ బీ డెఫినెట్లీ ఇది మనకు సెంటీమీటర్స్లోనే ఉంటుంది, అన్ని సిజిఎస్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి. సో 66.26 ఎక్కడ ఉందంటే క్వశ్చన్ నెంబర్ 130లో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ 131. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ వైలేట్స్ బోత్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అండ్ హున్స్ రూల్. అంటే ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ లో పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అండ్ హున్స్ రూల్ రెండు కూడా వైలేట్ అంటే రెండు కూడా ఆ నియమాలు ఎవరైతే ఉల్లంఘించినారనేది ఇక్కడ అర్థము. సో ఆప్షన్ 1 చూద్దాం. ఫస్ట్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ మీకు తెలిసి ఉండాలి, హున్స్ రూల్ తెలిసి ఉండాలి. పౌలీస్ ప్రిన్సిపల్ ఏమండి, no two electrons will have all the 4 quantum numbers same, and Hund's rule, pairing of orbitals takes place after all the available degenerate orbitals are occupied by each electron. సో ఈ రెండు రూల్స్ వైలేట్ ఎక్కడ జరిగింది ఒకసారి చూద్దాం. సో ఆప్షన్ నెంబర్ 1 చూడండి. సో ఇక్కడ ఈ రెండిటికి సేమ్ స్పిన్స్ ఉన్నాయి కాబట్టి పౌలీస్ ప్రిన్సిపల్ ఇక్కడ వైలేట్ అయిపోయింది. సో ఇక్కడ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఇక్కడ ఫాలో కాలేదు. మళ్ళీ హున్స్ రూల్ ఫాలో అయినారు ఎందుకంటే పేరింగ్ కరెక్ట్ గానే జరిగింది. సో ఆప్షన్ 2 మీరు చూసుకుంటే ఇక్కడ పౌలీస్ ప్రిన్సిపల్ ఫాలో అయినారు కానీ హున్స్ రూల్ ఈజ్ వైలేటెడ్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ పేరింగ్ ఇది ఫిల్అప్ కాకముందే ఇక్కడ పేరింగ్ జరిగిపోయింది. సో ఇక్కడ ఇది ఫిల్అప్ అయిన తర్వాత ఇక్కడ పేరింగ్ రావాలి ఈ ఆర్బిటాల్, కానీ ఇక్కడ హున్స్ రూల్ ఆల్రెడీ వైలేట్ అయిపోయింది. సో ఆప్షన్ 3 మీరు చూస్తే ఇక్కడ కూడా హియర్ పౌలీస్ ప్రిన్సిపల్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఈజ్ వైలేటెడ్. సో మనకు రెండు కూడా ఎక్కడ వైలేట్ అవుతున్నాయి అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే హియర్ ఆప్షన్ నెంబర్ 4లో ఇక్కడ పౌలీస్ ప్రిన్సిపల్ వైలేట్ అయిపోయింది ఎందుకంటే ఈ రెండింటి కూడా సేమ్ క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి, సేమ్ స్పిన్ ఉంది కాబట్టి స్పిన్ క్వాంటమ్ నెంబర్ సేమ్ ఉంటుంది దీనికి. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఫిల్అప్ కాకముందే ఇక్కడ పేరింగ్ జరిగిపోయింది. సో ఇది ఎంటీకి పెట్టి ఇక్కడ పేరింగ్ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మనకు పౌలీస్ ప్రిన్సిపల్ అండ్ హున్స్ రూల్ ఇవి రెండు కూడా ఇక్కడ వైలేట్ అయిపోతున్నాయి, రెండు ఫాలో కాలేదు కాబట్టి ఆప్షన్ 4 విల్ బి ద కరెక్ట్ వన్ ఫర్ 131 క్వశ్చన్. సో నెక్స్ట్ 132. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 4 క్వాంటమ్ నంబర్స్ రిప్రజెంట్స్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఆఫ్ సోడియం ఆటమ్. మళ్ళీ సోడియం ఆటమ్ డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఈ సోడియం అటామిక్ నంబర్ వి నో దట్ ఈస్ 11. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే 1s2 2s2 2p6 అండ్ 3s1. సో 3s1 దిస్ ఈస్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అండి. మళ్ళీ దీనికి క్వాంటమ్ నంబర్స్ మనం రాస్తే అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఆల్రెడీ ఇక్కడ 3 is the principal quantum number. So n is equal to 3. So L is equal to angular momentum quantum number. So for S subshell its value is 0 and L 0 అయినప్పుడు magnetic quantum number definitely that will also be 0.
and spin quantum number, that is for first electron it is a plus half. So 3 0 0 plus half ఉండే ఆప్షన్ ఎక్కడుందండి? డెఫినెట్లీ ఇట్ ఈస్ ఇన్ ఆప్షన్ నెంబర్ 1. సో ఫర్ 132 1 is the correct answer. సో క్వశ్చన్ నెంబర్ 133 ఒకసారి చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. మళ్ళీ నాట్ ట్రూ మీన్స్ ఏది ఫాల్స్ స్టేట్మెంట్స్ అని. అంటే లైట్ ఈజ్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో లైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అనేది దట్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ అండి. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఈజ్ ఎ మెకానికల్ వేవ్ అంటున్నాడు. సో మెకానికల్ వేవ్స్ అంటే మెకానికల్ వేవ్ డెఫినెట్లీ దే షుడ్ రిక్వైర్ సమ్ మీడియం టు ట్రావెల్. ఒక మీడియం ఉండాలి, ఎయిర్ మీడియం అనేది ఉండాలి మెకానికల్ వేవ్ ట్రావెల్ చేయాలంటే. కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ they come from space. So without medium electromagnetic wave can travel. So electromagnetic wave ni manam mechanical wave ani చెప్పడానికి రాదన్నమాట. కాబట్టి this is a false statement. Electromagnetic waves are transverse in nature. So they have the transverse waves property కాబట్టి this is also true statement. The speed of electromagnetic wave is 3 into 10 power 10 centimeters per second. 10 power 8 meters per second పెట్టచ్చు, 10 power 5 kilometers per second అయినా పెట్టుకోవచ్చు. సో 10 power 10 centimeters per second. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇక్కడ మనకు ఫాల్స్ స్టేట్మెంట్ అంటే నాట్ ట్రూ స్టేట్మెంట్ సెకండ్ వన్. సో దిస్ విల్ బి ద సెకండ్ ఆప్షన్ విల్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 133. నెక్స్ట్ 134. N and L values of 4 electrons given below. Identify the correct arrangement of increasing order of their energy levels according to Aufbau principle. So Aufbau principle మనకు ఏం చెప్తుందండి? The orbitals having least energy are occupied by the electrons first. అంటే ఒక రెండు ఆర్బిటాల్స్ కి సేమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటే లీస్ట్ ఎన్ వాల్యూ ఉండే ఆర్బిటాల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేది ఫిల్ అవుతాయి. దిస్ ఈజ్ ఆఫ్బో ప్రిన్సిపల్. సో మన ఇక్కడ ఎన్ వాల్యూ ఎల్ వాల్యూస్ ఇచ్చినాడు. సో దీని ఆధారంగా లెటెస్ట్ ట్రై టు రైట్ ద ఆర్బిటాల్ 4 అండ్ L1 ఫోర్త్ ఆర్బిట్ L1 అంటే దట్ ఈజ్ పి ఆర్బిటాల్. సో దట్ ఈస్ పి సబ్ షెల్ అండి. సో 4 ఇది 4p అయిపోతుంది. ఏ వచ్చేసి 4p. నా వాట్ ఈస్ బి? n ఈజ్ ఈక్వల్ టు 3 అంటే L2 అంటే డి సబ్ షెల్. సో 3d అవుతుంది. నెక్స్ట్ సి వచ్చేసి 4s అవుతుంది సి. నెక్స్ట్ డి వచ్చేసి 5L0 అంటున్నాడు కాబట్టి ఇట్ ఈస్ 5s. సో దీనికి n+l వాల్యూస్. సో ఫర్ దిస్ ఇట్ ఈస్ 5, ఫర్ 3d ఇట్ ఈస్ 5, ఫర్ 4s ఆర్బిటాల్ ఇట్ ఈస్ 4 అండ్ ఫర్ 5s ఆర్బిటాల్ ఇట్ ఈస్ 5. సో ఇక్కడ మనకు ఏమడుగుతున్నాడు? ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీ లెవెల్స్ అంటే తక్కువ నుంచి ఎక్కువ. సో అన్నిటికంటే లీస్ట్ ఎనర్జీ దేనికి ఉందంటే 4s ఆర్బిటాల్కి ఉంది కాబట్టి సో ఫస్ట్ సి. సో సి కంటే ఎక్కువ దేనికి ఉంది? సో రిమైనింగ్ ఆర్బిటాల్స్ మీరు 4p 3d 5s మీరు చూస్తే ఆల్ దే హ్యావ్ ద సేమ్ n+l వాల్యూ. సో ఇటువంటి సిచ్యువేషన్లో వాట్ వీ హ్యావ్ టు కన్సిడర్? లీస్ట్ ఎన్ వాల్యూ దేనికి ఉంటుందో అది తక్కువ ఎనర్జీ కలిగిందనమాట. సో ఇక్కడ 3d ఆర్బిటల్ హ్యాస్ ద లీస్ట్ ఎన్ వాల్యూ కాబట్టి హియర్ బి వి గెట్ బి. అండ్ బి కంటే ఎక్కువ ఎనర్జీ ఉండేది రిమైనింగ్ 4p 5s ఉంది. ఈ రెండిట్లో 4n వాల్యూ తక్కువ ఉంది కాబట్టి 4p ఆర్బిటాల్కి. సో వి గెట్ ఏ హియర్. అగైన్ ఫైనల్లీ వి గెట్ డి. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఇంక్రీజింగ్ ఆర్డర్ of their energy level, that is C is less than B less than A less than D. So option 2 will be the correct answer for 134 question. Next question number 135. Regarding modern periodic table, which of the following statements are incorrect? So let us see A statement. The valency of 18th group elements is 0. So this is true and 18th group అంటే 0 group noble gases కాబట్టి దాని valency 0. సో వాటిని మనం inert gases అని కూడా అంటాం. నెక్స్ట్ B. Elements in same period having same number of valence electrons. So ఇది false అని. ఎందుకంటే when in a period when we move from left to right there is a increase in the atomic number. సో అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ సేమ్ ఉండవు పీరియడ్ లో. సో దిస్ ఈస్ ఫాల్స్. ఎక్సెప్ట్ హైడ్రోజన్ ఆల్ ద ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్. సో దిస్ ఇస్ ఆల్సో ట్రూ. వై? బికాస్ హైడ్రోజన్ ఇట్ ఈస్ ఎ నాన్ మెటల్. Because of its valence that is 1s1 it is kept in s block. So this statement is also true అండి. As we go down in a group the metallic nature of elements decreases. సో గ్రూప్ లో
when we move from top to bottom in a group, metallic nature of the elements increases, it does not decreases. So this is also false statement. సో మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అంటే ఫాల్స్ ఏవేవి అంటే బి అండ్ డి దీస్ ఆర్ ఫాల్స్ స్టేట్మెంట్స్. మళ్ళీ బిడి ఆప్షన్ ఎక్కడుందండి, బి అండ్ డి, బి అండ్ డి. సో ఫర్ ఆప్షన్ నెంబర్ 3 is the correct answer for question number 135. Next 136. Which of the following pair of ions have different number of electrons? సో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏ పేరుకి ఉంటుంది. చూడు Na ప్లస్ ఇప్పుడు 11లో ఒక ఎలక్ట్రాన్ తీసేస్తే 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి Na+. Mg2+, 12లో 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తే వీ హ్యావ్ 10 ఎలక్ట్రాన్స్. సో దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. Cl- అంటే 18 ఎలక్ట్రాన్స్ అండ్ Ca2+ అంటే కూడా 18 ఎలక్ట్రాన్స్. సో F- అంటే 10 ఎలక్ట్రాన్స్, Na+ అంటే కూడా 10 ఎలక్ట్రాన్స్. సో H+ మీన్స్ నో ఎలక్ట్రాన్స్, 0 ఎలక్ట్రాన్స్. Li+ means 2 electrons. So this ion pair have different number of electrons. So for 136 option 4 is the correct answer. Next 137. Which of the following chalcogen family element belongs to fourth period? See fourth period అంటే ఇప్పుడు ఇవన్నీ చాల్కోజన్స్ అండి. చాల్కోజన్స్ అంటే ఓర్ ప్రొడ్యూసింగ్ ఎలిమెంట్స్ అని. సో ఆక్సిజన్ ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్. సో మనం ఒకసారి పీరియడ్ టేబుల్లో మీరు చూస్తే ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం అండ్ టెల్లూరియం, దిస్ ఈస్ ద ఆర్డర్. పొలోనియం ఉంటుంది కానీ పొలోనియం ఈజ్ రేడియాక్టివ్ కాబట్టి ఇది చాల్కోజన్ కిందికి రాదు. సో దిస్ బిలాంగ్స్ టు సెకండ్ పీరియడ్, దిస్ బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్, దిస్ బిలాంగ్స్ టు ఫోర్త్ పీరియడ్ అండ్ దిస్ బిలాంగ్స్ టు ఫిఫ్త్ పీరియడ్. సో మనకు ఫోర్త్ పీరియడ్ లో ఉండే ఎలిమెంట్ ఏమి అంటే సెలీనియం. సో ఫర్ 137 ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 138. Predict the atomic number of the element belongs to third period and 14th group. సో థర్డ్ పీరియడ్ 14th గ్రూప్ అంటున్నాడు. సో ఇక్కడ చూస్తేనే దిస్ 6 మీన్స్ దిస్ ఈస్ అ కార్బన్, 16 means it is phosphorus, 14 means it is silicon, 13 means it is aluminum. So all the phosphorus, silicon, aluminum they belong to third period only. మళ్ళీ 14th గ్రూప్ అంటే ఏమండి, 14th గ్రూప్ లేదా ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ 4A గ్రూప్ అన్నమాట. 4A గ్రూప్. మళ్ళీ 4A గ్రూప్ లో నంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయండి, ఇట్ విల్ బి 4 అన్నమాట. 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మళ్ళీ యూ కెన్ సీ హియర్ ఫర్ దిస్ ఫర్ ఫాస్ఫరస్ ఇఫ్ యూ రైట్ ద కాన్ఫిగరేషన్, ఒకసారి కాన్ఫిగరేషన్ రాద్దాం ఫాస్ఫరస్, సిలికాన్, అల్యూమినియం కి. సో వి గెట్ 2, 8, 6. So for silicon whose atomic number 14, 2, 8, 4 and for aluminum 2, 8, 3. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 దేనికి ఉన్నాయండి, క్లియర్ గా మనం చూస్తే ఫర్ సిలికాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ 4 హియర్. సో దట్ బిలాంగ్స్ టు 14th గ్రూప్ అన్నమాట. సో ఫర్ 138 ఆప్షన్ 3 is the correct answer. So 139. Which of the following molecules do not contain a triple bond? అంటే ట్రిపుల్ బాండ్ లేని మాలిక్యూల్ ఏది అని. సో వన్ బై వన్ ఒకసారి చూస్తే ఏ ఏమి ఇచ్చినాడు మనకు, C2H2 దట్ ఈస్ అసిటలిన్. C2H2 ఈజ్ అసిటలిన్ దట్ ఈస్ కాల్డ్ ఈథైన్ అన్నమాట. సో డెఫినెట్లీ మీరు చూస్తే దీని స్ట్రక్చర్ బిట్వీన్ 2 కార్బన్ ఆటమ్స్ దెర్ ఈస్ వన్ ట్రిపుల్ బాండ్ అండి. ట్రిపుల్ బాండ్ ఉంది. అమోనియా, బి ఆప్షన్ అమోనియా, అమోనియా కంటైన్స్ ఆల్ సింగిల్ బాండ్స్ ఓన్లీ. సో సి చూస్తే నైట్రోజన్ మాలిక్యూల్లో మనకు బిట్వీన్ 2 నైట్రోజన్స్ వీ హ్యావ్ వన్ ట్రిపుల్ బాండ్. సో ఇక్కడ మన ట్రిపుల్ బాండ్ హెచ్సిఎల్ చూస్తే చూడండి, హెచ్సిఎల్ దెర్ ఈస్ ఓన్లీ వన్ సింగిల్ బాండ్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ క్లోరిన్. ఇన్ అమోనియా ఆల్సో ఆల్ సింగిల్ బాండ్స్ ఆర్ ప్రెసెంట్. సో ట్రిపుల్ బాండ్ ఉండేవి ఏవేవి అంటే ఒకటి అసిటిలిన్ దట్ ఈస్ ఈథైన్ అండ్ నైట్రోజన్. సో కానీ క్వశ్చన్ లో మనకి ఏం అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ డు నాట్ కంటైన్ ట్రిపుల్ బాండ్ అంటే అమోనియా అండ్ హెచ్సిఎల్ అమోనియాలో ట్రిపుల్ బాండ్స్ ఉండవు కాబట్టి బి అండ్ డి ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి మనకు, ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 లో బి అండ్ డి ఉన్నాయి కాబట్టి ఫర్ 139 1 is the correct answer. Next 140. Molecular formula of a metallic carbonate is X2CO3 taken thrice. Then the molecular formula of its phosphate will be. సో ఫాస్ఫేట్ అంటే ఈ మెటల్ ఫాస్ఫేట్ తో కలిస్తే దాని ఫార్ములా ఏమవుతుంది అని. సో ఇక్కడ చూడండి
క్లియర్ గా మెటల్ కార్బోనేట్, మెటల్ హ్యాస్ వాలెన్సీ 3 అన్నమాట. అంటే ఇక్కడ ఐ విల్ రైట్ హియర్ X2 CO3 taken thrice. అంటే మెటల్ వాలెన్సీ ఈజ్ +3 అండ్ కార్బోనేట్ వాలెన్సీ ఈజ్ 2 మైనస్. సో ఇప్పుడు మనకు కార్బోనేట్ అవసరం లేదు, మెటల్ది మనకు +3 అని మనకు వచ్చేసింది. ఓకే, నౌ వీ వాంట్ ఫాస్ఫేట్. సో ఫాస్ఫేట్ కి ఏముంటుందండి, ఫాస్ఫేట్ ఇట్ హ్యాస్ PO4 3 మైనస్. సో మనం క్రిస్ క్రాస్ మెథడ్ లో వెన్ వి రైట్ ద వాలెన్సీ, సో ఇక్కడ ఎక్స్ మెటల్ కేమో ఈ వాలెన్సీ ఇక్కడికి వచ్చేస్తుంది, ఫర్ ఫాస్ఫేట్ మెటల్ వాలెన్సీ విల్ కమ్ హియర్. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్ గా XPO4 ఇస్ ద ఫార్ములా ఆఫ్ మెటల్ ఫాస్ఫేట్. సో XPO4 ఎక్కడ ఉందండి, ఆప్షన్ 3. సో దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 140. Now 141. In which of the following central atom does not follow the octet rule? So octet rule అంటే ఏమండి, the central atom should contain 8 electrons. So that is called octet rule. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన దాంట్లో which molecule does not, which central atom, ఈ మాలిక్యూల్స్ లో ఏ సెంట్రల్ ఆటమ్ లో octet rule ఫాలో కాదు అని. సో మనకు there are 2 molecules అండి, మనకు బెరీలియం క్లోరైడ్ and boron trifluoride. So in these 2 molecules, the central atom here beryllium, in boron trifluoride central atom boron. So ikkada ee central atom paina there are only 4 electrons. For this central atom boron we have only 6 electrons. So these 2 molecules are electron deficient molecules, and these 2 molecules we see that octet rule is not followed. Remaining molecules acetylene or ethene and ammonia, here nitrogen, carbon, carbon, every atom will get 8 electrons, but in boron trifluoride central atom does not follow octet rule. Why? Because it gets only 6 electrons. So for 141, option 1 will be the correct answer. Next, question number 142. Number of lone pairs, bond pairs present in ammonia molecule. సో అమ్మోనియా మాలిక్యూల్ ఎన్ని లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అమ్మోనియా స్ట్రక్చర్ మీరు కొద్దిగా రఫ్గా ఇట్లా చూస్తే, సో హియర్ 3 కోవలెంట్ బాండ్స్ ఆర్ దేర్ అండ్ వీ కెన్ సీ 1 లోన్ పేర్ అనమాట. అంటే లోన్ పేర్ ఈజ్ 1 అండ్ బాండ్ పేర్స్ వీ హ్యావ్ 3 బాండ్ పేర్స్. సో లోన్ పేర్స్, బాండ్ పేర్స్, సో 1 3. సో 1 3 ఆప్షన్ ఎక్కడ ఉందండి, 140లో ఆప్షన్ 2 ఈజ్ ద correct answer for question number 142. Question number 142, that is 1 lone pair and 3 bond pairs. Next, 143. Arrange the following metals in the increasing order of their reactivity. So calcium, zinc, mercury, copper, sodium ni increasing order. So first of all we should know the order of the reactivity series. That is first one is potassium, next sodium, calcium, magnesium and aluminum. These are the most reactive and high reactive series elements. Next to this is moderately reactive, that is zinc, aluminum, lead, copper, moderately reactive series elements. Next, low reactive elements, that is mercury, silver, platinum and gold. సో ఈ రియాక్టివిటీ సిరీస్ డెఫినెట్ గా మీరందరూ గుర్తుపెట్టుకోవాలండి. ఇది గుర్తుందంటే ఈ సిరీస్ ఇటువంటి ఏ మోడల్ క్వశ్చన్ అయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో మనకు అడిగింది కాల్షియం, సో ఇది కాల్షియం, నెక్స్ట్ జింక్, నెక్స్ట్ మెర్క్యూరీ, నెక్స్ట్ కాపర్, నెక్స్ట్ సోడియం. సో ఈ మెటల్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే తక్కువగా ఇంక్రీజింగ్ ఆర్డర్ అడుగుతున్నాడు. అన్నిటికంటే తక్కువ రియాక్టివిటీ కలిగిన ఎలిమెంట్ ఏది అంటే ఇక్కడ మెర్క్యూరీ అనమాట. సో వై బికాస్ హియర్ ఇట్ ఈస్ ద లీస్ట్ వన్. సో మెర్క్యూరీ, సో మెర్క్యూరీ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1 లో ఉంది మెర్క్యూరీ. ఆఫ్టర్ నెక్స్ట్ మెర్క్యూరీ తర్వాత వీ హ్యావ్ వాట్, కాపర్, రైట్, కాపర్. నెక్స్ట్ కాపర్ ఇక్కడ ఉందండి. సో మెర్క్యూరీ ఇస్ హియర్, కాపర్ ఇస్ హియర్. ఆఫ్టర్వర్డ్స్ జింక్, afterwards zinc is here, okay, zinc is here. Afterwards calcium and sodium. So this is the increasing order. So definitely 143 మీరు చూస్తే ఆప్షన్ 1 will be the correct answer. అంటే
ఈ రియాక్టివిటీ సిరీస్ గుర్తుందంటే ఇటువంటి ఎన్ని క్వశ్చన్స్ అయినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 144, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్. మనం ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఇక్కడ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దట్ ఈస్ నాట్ యూజ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది క్రూడ్ మెటల్. దీన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రెస్సింగ్ ఆఫ్ ది ఓర్, దట్ టు సల్ఫైడ్ ఓర్స్. సల్ఫైడ్ ఓర్స్ లో ఉండే డర్ట్ ని మనం డస్ట్ ని తీసేయడానికి ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ వాడతాం, అంతేగాని ఇట్ ఈస్ నాట్ యూజ్ ఫర్ ప్యూరిఫికేషన్. మిగతా మెథడ్స్ పోలింగ్, లిక్వేషన్ అండ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ purification of crude metal. So for 144 question, option 2 is the correct answer. Next let us move to 145. Which of the following is a carbonate ore అంటున్నాడు. కార్బోనేట్ ఓర్ ఏది? సో పైరులసైట్ అంటే ఫస్ట్ మనకు ఫార్ములాస్ తెలియాలండి. పైరులసైట్ MnO2, it is oxide ore. Magnetite Fe3O4, it is also oxide ore. Limestone, that is nothing but calcium carbonate CaCO3. Rock salt NaCl. సో కార్బోనేట్ ఓర్ ఏమి అంటే క్లియర్ గా లైమ్ స్టోన్, కాల్షియం కార్బోనేట్. సో ఫర్ 145 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 146, ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మైట్ ప్రాసెస్ ఈజ్. సో థర్మైట్ ప్రాసెస్ లో ఇక్కడ హై రియాక్టివ్ ఎలిమెంట్ ఏమవుతుందంటే దట్ రియాక్ట్స్ విత్ లో రియాక్టివ్ ఎలిమెంట్ అండ్ దాని యొక్క మాల్టెన్ ఎక్కువ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ ఎలిమెంట్ మాల్టెన్ స్టేట్ లో మనకు వస్తుంది. సో ఇది థర్మైట్ రియాక్షన్. సో హియర్ అల్యూమినియం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఈక్వేషన్ కూడా ఒకసారి రాస్తాను. 2Al ప్లస్ Fe3O4 gives rise to aluminum oxide Al2O3 plus Fe plus large amount of heat is liberated and it is used to join the railway lines and also cracked machine parts anamata. So here aluminum is the correct answer for 146. Next 147. So which among the following are unsaturated hydrocarbons? So unsaturated అంటేనే మనకు ఆల్కీన్స్ లేదా ఆల్కైన్స్ ఉండాలి. సో ఫస్ట్ ఆల్కైన్స్ జనరల్ ఫార్ములా మీరు చూస్తే CnH2n+2. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కేన్స్ అండి, ఆల్కేన్స్. నెక్స్ట్ CnH2n is the CnH2n is a general formula for alkenes, alkenes, and CnH2n-2 is the general formula of alkynes. సో ఇది ఈ జనరల్ ఫార్ములాస్ మీకు క్లియర్ గా తెలిస్తే ఈ క్వశ్చన్స్ ఎన్నన్నా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఏ చూద్దాం, C3H8. సో C3 అయినప్పుడు H8 వస్తుంది అంటే 3 2s are 6 plus 2, 6 plus 2 is 8. సో ఇట్ డెఫినెట్ దిస్ ఈస్ ఆల్కేన్ అనమాట. ఈ జనరల్ ఫార్ములాకి మ్యాచ్ అవుతుంది కాబట్టి దిస్ ఈస్ ఆల్కేన్. ఆల్కేన్ లో ఇది ప్రోపెన్, ఏ ఈజ్ ప్రోపెన్, ప్రోపెన్ అనమాట ఏ. బి చూడండి C4H8 అంటే 4 2s are 8 అంటే ఇక్కడ మీరు ఆల్కీన్ ఇది అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ బ్యూటీన్ అండి, బ్యూటీన్ ఇది. బి ఈజ్ బ్యూటీన్, C4H8. నెక్స్ట్ C5H12 మీరు చూస్తే C5 ఉన్నప్పుడు H25 10 ప్లస్ 2 అంటే 12 వస్తుంది కాబట్టి ఆల్కేన్. సో సి వచ్చేసి ఏమండి పెంటేన్, సి ఈజ్ పెంటేన్. నెక్స్ట్ డి ఒకసారి చూద్దాం, C6H10. C6 ఉన్నప్పుడు H10 వస్తుంది అంటే 2 6 are 12 minus 2, 12 minus 2 10. సో C6H10 అంటే దట్ ఈస్ ఆల్కైన్ అంటే ఇది హెక్సైన్ అనమాట. 6 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ హెక్సైన్. నెక్స్ట్ CH4 క్లియర్ గా మనకు CH4 అంటే మీథేన్, దట్ ఈస్ ఆల్కేన్ అండి. ఎస్, ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి అన్సాచురేటెడ్ అంటే అన్సాచురేటెడ్ అంటే డబుల్ బాండ్ లేదా ట్రిపుల్ బాండ్ ఉండేవన్నమాట అంటే ఆల్కీన్ లేదా ఆల్కైన్. మరి ఇక్కడ చూడండి బ్యూటీన్ ఉంది అంటే బి ఈజ్ బ్యూటీన్ అండ్ డి ఈజ్ హెక్సైన్. సో బిడి దీస్ టూ ఆర్ అంటే బ్యూటీన్ అండ్ హెక్సైన్ ఆర్ అన్సాచురేటెడ్, బి అండ్ డి. మళ్ళీ బి అండ్ డి ఆప్షన్స్ మీరు క్లియర్ గా సెర్చ్ చేస్తే ఆప్షన్ నెంబర్ 3 లో మీకు బి అండ్ డి ఉన్నాయి కాబట్టి ఫర్ 147 ఆప్షన్ 3 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద ఫార్ములా ఆఫ్ మిథనోయిక్ యాసిడ్. మిథనోయిక్ యాసిడ్ అంటేనే మనకు మిథ్ అంటే సింగిల్ కార్బన్. సో కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ మీరు చూస్తే దట్ విల్ బి ద కరెక్ట్ వన్. ఎందుకంటే దిస్ ఈస్ మిథనోయిక్, ఇట్ ఇస్ IUPAC నేమ్ అండ్ కామన్ నేమ్ ఈజ్ ఫార్మిక్ యాసిడ్.
common name is formic acid. And if you see option 2, this is called ethanoic acid. IUPAC name is ethanoic acid, and కామన్ గా దీన్ని మనం అసిటిక్ యాసిడ్ అని పిలుస్తాం. అసిటిక్ యాసిడ్ CH3COOH అందరికి తెలుసు. అండ్ దిస్ ఈజ్ ప్రొపనోయిక్ యాసిడ్. This is called as propanoic acid, IUPAC name. And this all of you know, this is ethyl alcohol. This is ethyl alcohol. So methanoic acid ante formic acid anamata, HCOOH. So for 148, option 1 will be the correct answer. Next, question number 149. Which one of the following can show isomerism? సో ఐసోమెరిజం ప్రాపర్టీ అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, బట్ దే విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో ఓన్లీ కార్బన్ కాంపౌండ్స్ క్యాన్ షో ఐసోమెరిజం ప్రాపర్టీ. సో దిస్ ఈస్ వాటర్, బెరిలియం క్లోరైడ్, అమోనియా. దే వోంట్ షో ఐసోమెరిజం. ఐసోమెరిజం ప్రాపర్టీ అవి ఎగ్జిబిట్ చేయవండి. ఓన్లీ C4H10, దట్ ఈస్ అ కార్బన్ కాంపౌండ్, దట్ ఈస్ అ బ్యూటేన్. సో మీరు C4H10 ఒకసారి మీరు ఫార్ములా, దిస్ ఇస్ కాల్డ్ బ్యూటేన్. దీని స్ట్రక్చర్ రాస్తే CH3, CH2, CH2 and CH3. So this is called normal butane అంట. సో దీనికి it has its own properties. So ఇదే ఫార్ములా, ఇదే మాలిక్యులర్ ఫార్ములా we can write different structure. So let us see CH3, CH, CH3 and here CH3. So this is called as isobutane అంటాం. దీన్ని isobutane అనొచ్చు, లేదా దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ 2 మిథైల్ ప్రోపేన్ అంటారు దీన్ని. సో మళ్ళీ దీని ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి, దీని ప్రాపర్టీస్ వేరేగా ఉంటాయి. బట్ ఇఫ్ యు సీ ద ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా C4H10, here also you get C4H10 as the molecular formula. So same molecular formula but different properties. So this property is called isomerism. So only carbon compounds can show isomerism property. So for 149, option 4 will be the correct answer. Now let us move to last question 150. Choose the correct matching. సో ఏ వైపు కెమికల్ రియాక్షన్స్ ఇచ్చినాడు, రెండో వైపు బి వైపు నేమ్స్ ఇచ్చినాడు. సో ఏ చూడండి, CH3COOH ప్లస్ NaOH గివ్స్ రైస్ టు CH3COONa ప్లస్ వాటర్. అంటే ఇది చూస్తే మీకు ఇది యాసిడ్ అండ్ దిస్ ఈస్ బేస్. సో యాసిడ్ బేస్ రియాక్టింగ్ టు ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. సో దిస్ ఈస్ న్యూట్రలేషన్ రియాక్షన్ అండి. సో న్యూట్రలేషన్ రియాక్షన్ అంటే ఏ మ్యాచెస్ టు 3. సో ఇక్కడ మనకు ఏ మ్యాచెస్ టు 3 అనమాట. ఓకే, సో now let us see second one, that is B. B ఏముందండి ఇక్కడ, CH2 double, అంటే this is called ethene అనమాట. ethene or ethylene. So it is unsaturated hydrocarbon reacting with water and forming ethyl alcohol. So this is called unsaturated hydrocarbons. They undergo in addition reactions. They are more reactive. That's why they undergo addition reaction. So ఇక్కడ addition reaction ఎక్కడ ఉంది, 2. That means B matches with 2 అనమాట. నెక్స్ట్ CH4 ప్లస్ Cl2 గివ్స్ రైస్ టు క్లోరోఫార్మ్ ప్లస్ HCl. సో క్లియర్గా ఇది చూస్తే మనకు దిస్ ఇస్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్, దిస్ ఇస్ మీథేన్, ఇట్ ఈస్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఆల్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ లీస్ట్ రియాక్టివ్. సో దట్స్ వై దే అండర్గో సబ్స్టిట్యూషన్ రియాక్షన్. సో C మ్యాచెస్ టు 4 అనమాట. సో C మ్యాచెస్ టు 4. అండ్ లాస్ట్ వన్ D మనం చూస్తే, here carboxylic acid is reacting with alcohols in the presence of concentrated H2SO4 to give ethyl acetate and water. That means acetic acid is reacting with alcohol to give ethyl acetate plus water. So definitely this is nothing but esterification reaction. So D matches to 1. So ఇది ఎక్కడుందో ఒకసారి చూద్దాం, A3, B2, C4, D1. So it is clearly seen in the option 3. So for 150, option 3 is the correct answer.